తెలుగు రాష్ట్రాల్లో తొలిదశ పోలింగ్ ముగిసింది. ఇక అధికారులు ఈవీఎంల తరలింపు ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పోలింగ్ పూర్తయిన ప్రాంతాల నుంచి భారీ బందోబస్తు నడుమ ఆయా శాసనసభ, పార్లమెంట్ నియోజకవర్గాల్లోని స్ట్రాంగ్ రూమ్లకు ఈవీఎంలను తరలిస్తున్నారు. సీసీ కెమెరాల నిఘా, రాష్ట్ర పోలీసులతో పాటు సిఆర్పీఎఫ్ ఇలా మూడంచెల భద్రత, గట్టి బందోబస్తు మధ్య ఈవీఎంలను భద్రపరిచారు. ఇక ఈవీఎంలలో నిక్షిప్తమైన నేతల భవితవ్యం వచ్చే నెల 23వ తేలనుంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ మధు అందిస్తారు. మధు, ఈవీఎంలను స్ట్రాంగ్ రూమ్లకు తరలిస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? హరిప్రియ, ఎన్నికలు ముగియడంతో ఎన్నికల కమిషన్ ఇప్పుడు ఈవీఎంలకు సంబంధించి ఒక స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడానికి పూర్తి ఏర్పాట్లు చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈవీఎంలు ఇన్ని రోజులు జరిగినటువంటి ఎన్నికల ప్రచారం తర్వాత నిన్న జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఓటర్లు వేసినటువంటి ఓట్లు మొత్తం నిక్షిప్తమైనటువంటి ఈవీఎంలను భారీ భద్రతా నడుమ ఈవీఎంలలో ఈ స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచడానికి పూర్తి ఏర్పాట్లను ఎన్నికల కమిషన్ తీసుకోవడం జరిగింది. దీంట్లో ఏ అసెంబ్లీ నియోజకవర్గం కావచ్చు, ఏ పార్లమెంట్ నియోజకవర్గానికి సంబంధించిన ఆయా ప్రత్యేకమైనటువంటి బాక్సులలో ప్రత్యేక కోడింగ్ తో, ప్రత్యేకమైనటువంటి నెంబరింగ్ తో వీటిని సీల్ చేయడం జరుగుతుంది. సీల్ చేసిన తర్వాత వీటిని ప్రత్యేకమైనటువంటి భద్రతా బలగాల మధ్య స్ట్రాంగ్ రూమ్ లోకి తరలిస్తారు. స్ట్రాంగ్ రూమ్ లో కూడా ప్రత్యేకంగా ఏ నియోజకవర్గానికి ఆ పార్లమెంట్ నియోజకవర్గ ప్రత్యేకమైనటువంటి ర్యాక్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ భద్రతా ఏర్పాట్ల దృష్ట్యా సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఈసీ ఆదేశించడం జరిగింది. అయితే గత కొద్ది రోజులుగా జరుగుతున్నటువంటి ఏపీలో ప్రచారంలో నిన్న జరిగినటువంటి ఎన్నికల గొడవలకు సంబంధించినటువంటి అంశంలో కూడా ఎన్నికల కమిషన్ తీవ్రమైనటువంటి కొద్దిగా భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా కేంద్ర భద్రతా బలగాలను మొదటి అంచె భద్రతగా పారా మిలిటరీ బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. రెండవ అంచె భద్రతా దళాలుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినటువంటి ప్రత్యేక భద్రతా బలగాలను ఏర్పాటు చేయడం జరిగింది. దాని తర్వాత మూడవ అంచె భద్రతగా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి పోలీసు భద్రతను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రకంగా 3 అంచెల భద్రతా ఏర్పాట్లను ఈసీ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాదాపు ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ఇంకా 40 రోజుల సమయం ఉన్నటువంటి పరిస్థితి. అప్పటి వరకు కూడా ఈవీఎంలను సురక్షితంగా కాపాడాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్ పైన ఉంది. దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఎన్నికల కమిషన్ కి సంబంధించినటువంటి అన్ని అంశాలను వేలెత్తి చూపుతా ఉన్నటువంటి పరిస్థితి ప్రస్తుతం నిన్న నుంచి మనం చూస్తా ఉన్నాం. అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల నిర్వహణలో విఫలమయ్యాయి ఈసీ అనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు ఆరోపణలు చేస్తా ఉన్నాయి. ఓటర్లకు సంబంధించినటువంటి ఏర్పాట్లు చేయడంలో కావచ్చు, ఈవీఎంల ఏదైనా సాంకేతిక పరిజ్ఞానాన్ని వెంటనే పరిష్కరించడం కావచ్చు, వీటన్నిటిలో ఈసీ ఫెయిల్ అయింది. కనీసం ఇలాంటి విషయంలోనే ఆరోపణలు ఎదుర్కోకుండా ఈసీ గట్టి భద్రతా చర్యలను అయితే తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు 40 రోజుల సమయం ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు కూడా ఈ ఈవీఎంలకు సంబంధించినటువంటి అంశంపైన కూడా కొద్దిగా ఆందోళన చెందుతున్నట్టుగా ఉంది. ఎలాంటి అవతవకలు జరగకుండా అందులోకి ఇతరులు ఎవరు వెళ్లకుండా స్ట్రాంగ్ రూమ్ లోకి ఈసీ అధికారులు తప్ప మిగతా బయట వ్యక్తులు సంబంధించినటువంటి ఎవరు కూడా ఈ స్ట్రాంగ్ రూమ్ లోకి ఎంట్రీ కావద్దు అనేటువంటిది రాజకీయ పార్టీలు కూడా దీనిపైన అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. దాంట్లో భాగంగానే అన్ని రాజకీయ పార్టీలు ఈ 40 రోజులు షిఫ్టుల వైజుగా ఈవీఎం భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ కేంద్రాల వద్ద బయట పహరా కాయాలి అనేటువంటిది కూడా అన్ని రాజకీయ పార్టీలు వారి కార్యకర్తలకు పిలుపునివ్వడం జరిగింది. అన్ని రాజకీయ పార్టీలు కూడా తమదంటే తమది గెలుపు అనేటువంటి ధీమాతో ప్రస్తుతం వారు ఉన్నటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఓటింగ్ శాతం చాలా ఎక్కువగా జరిగింది. 80కి పైగా శాతానికి జరిగినటువంటి ఓటింగ్ తో ఏ పార్టీ కూడా అన్ని పార్టీలు కూడా మాదంటే మాదే గెలుపు అనేటువంటి పరిస్థితి కొనసాగుతుంది. దాంట్లో భాగంగానే 40 రోజులు ఈవీఎం భద్రపరిచినటువంటి స్ట్రాంగ్ రూమ్ ల వద్ద ఖచ్చితంగా పహరా కాయాలనేటువంటిది అన్ని రాజకీయ పార్టీలు తీసుకుంటా ఉన్నాయి. అయితే ఈ ఈవీఎం కి సంబంధించినటువంటి మరికొన్ని మే 23వ రోజు ఏదైతే పోలింగ్ సంబంధించిన ఈ రోజు పోలింగ్ జరిగినటువంటి ఫలితాలు వెలువడేటువంటి పరిస్థితి ఉంది. ఆ రోజు కూడా ఈవీఎంలు మొరాయింపు లేకుండా, అంటే ఓట్ల లెక్కింపు రోజు ఈవీఎంలు మొరాయింపు లేకుండా కూడా అన్ని గట్టి భద్రతా చర్యలు తీసుకోవాలి, అన్ని సాంకేతిక పరిజ్ఞానాలు తలకుండా తీసుకోవాలనేటువంటి ఈసీ నిర్ణయంగా కనబడుతోంది. మొత్తానికి ఈవీఎంల దగ్గర భారీ భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగింది. 144 సెక్షన్ కూడా విధించడం జరిగింది. ఎవరైతే పార్టీల తరఫు నుంచి అక్కడ ఆ షిఫ్ట్ లో కాపలా కాయడానికి కూడా ప్రత్యేక
అవసరమైనటువంటి వారికి నెంబరింగ్ తో ఐడి ఇష్యూ చేస్తారు. వారు మాత్రమే అక్కడ పహారా చేయాల్సి ఉంటుంది. ఇతరులు కూడా ఆ ప్రాంతంలో సంచరించడానికి వీలు లేకుండా ఈసీ గట్టి భద్రతా చర్యలు తీసుకుంది. హరిప్రియ. రైట్, థ్యాంక్ యూ మధు.